ఈరోజు పొట్టి శ్రీరాములు గారికి 50 అడుగుల పైన వారి విగ్రహానికి ఈరోజు జనసేన నాయకులందరం వచ్చి వారికి నివాళులు అర్పించాలని చాలా నెలల నుంచి అనుకుంటా ఉన్నాం. కానీ దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉండాలి, దానికి ఒక ప్రత్యేకత ఉండాలని అనుకున్నాం. వారి త్యాగం ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశం మొత్తం దేశ విభజన జరిగిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలకి అన్ని ప్రాంతాల్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఆ ఉద్యమాలకి వారి బలిదానం ఒక క్లియర్ కట్ సందేశం ఇచ్చింది. తద్వారా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. దురదృష్టం, ఒక మహానాయకుడు బలిదానాలు చేసిన వ్యక్తులు మహానుభావులందరినీ కుల చట్టాల్లో ఇరికించడానికి బంధించడానికి మన సగటు రాజకీయ ఆలోచన విధానం వీళ్ళని ఒక ప్రత్యేకమైన కుల చట్టంలో బిగించాలని చూస్తారు. అలాంటిది ఏ రోజు కూడా ఈరోజు ఇన్ని కులాల సమూహాలు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అంటే, ఒక ఉనికి ఏర్పడింది వారందరికీ అంటే అది పొట్టి శ్రీరాములు గారి బలిదానం. ఈ సందర్భంలో ఎప్పటి నుంచో మనకి ఈ కులాల కొట్లాటలనే దేశం అంతా, ప్రత్యేకించి దక్షిణ భారతం, గట్టు ఆంధ్రప్రదేశ్లో మరి ప్రత్యేకించి తెలంగాణలో ఇంకా తెలంగాణ నినాదం ఉంది, తెలంగాణ ఉనికి ఉంది, తెలంగాణ భావోద్వేగం ఉంది. ఆంధ్రప్రదేశ్కి మంచి వచ్చాడో కానీ ఆంధ్ర అనే ఉనికి అయితే లేదు. ఆంధ్రప్రదేశ్కి ఉనికి ఇచ్చిన మహానుభావుడిని ఒక కులాన్ని కట్టేశాం. అది ఇంకా బాధేస్తూ ఉంటుంది. అలాగే కాస్ట్ బేస్డ్ మూమెంట్స్ వచ్చినాయి, సోషల్ మూమెంట్స్ వచ్చినాయి. రామ్ మనోహర్ లోహియా గారు లాంటి కాస్ట్ ఇన్ ఇండియా ఎలా ఉండాలి, ఏం చేయాలి, భవిష్యత్తు ఎలా నిర్మాణం జరగాలి, రాజకీయ నిర్మాణాలు ఎలా జరగాలి, అంబేద్కర్ గారు కోరుకున్న అనలైజేషన్ ఆఫ్ కాస్ట్, కుల నిర్మూలన, ఇవన్నీ జరుగుతాయో లేదో నిజంగా తెలియదు. కానీ వీఆర్ ఆల్ ఇంటర్డిపెండెంట్, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడ్డాం. మరి 98 దశకం నుంచి 2004 వరకు కుల దోషణలు ఎక్కువైపోయినాయి పాలిటిక్స్లో. ఏ స్థాయికి ఎక్కువైపోయినాయి అంటే, దాని పీక్ వైసీపీ వచ్చిన తర్వాత ఇంకా జర్నలిస్ట్లో కూడా కులాలతో తిట్టడం ప్రారంభించేశారు. ఇంకా అది పరాకాష్ట. ఈ స్థాయికి మనందరం దిగజారిపోతే, అంటే ఒక నాయకుడు తప్పు చేస్తే, లేదంటే అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే ఇవన్నీ లేట్ 98 నుంచి కానీ 2004-05 తర్వాత ఇంకా కుల దూషణలో ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే, ఒక సెన్సిటివ్ ఇష్యూస్లో తోసారు. ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి, ఒక తప్పు జరిగింది ఎవరైనా లేవనెత్తితే ఆ వ్యక్తిని కుల దూషణలతో తిట్టడం, ఏదైనా మాట్లాడితే సెన్సిటివ్గా అయిపోవటం, వీటన్నిటికీ ఎక్కడ మేము చరమాంకం పలకాలనుకున్నాం. ఇది జనసేన మూల సిద్ధాంతంలో ఒకటి కులాల ఐక్యత. అంబేద్కర్ గారు చెప్పినట్టు కుల నిర్మూలన జరుగుద్దో లేదో మాకు తెలియదు, కానీ కులాల ఐక్యత, కులాల ఇంటర్డిపెండెన్సీ, పరస్పర సహకారం చాలా చాలా అవసరం. ఈ ఒరబడి కనుక కొనసాగితే అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా కష్టం అయిపోతుంది. ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తిని నిందించాలి, కానీ ఎంటైర్ కులాన్ని నిందించే పరిస్థితులు. అసలు వైసీపీ ఏ స్థాయిలో ఉంది అంటే, గతంలో చూస్తే ఒక ఎమ్మెల్సీ హత్య చేసి ఒక దళిత కులానికి చెందిన యువకుడిని హత్య చేస్తే, అది ఏ గొడవలైనా ఎన్ని పక్కన పెడితే, శవాన్ని ట్యాక్సీలో పెట్టి ప్యాక్ చేస్తే
వాళ్ళని వీళ్ళు వెనకేసుకొస్తారు. అక్కడ మళ్ళీ ఒక దళిత సంఘాలు కూడా మాట్లాడడం మళ్ళీ. అలాగే డాక్టర్ సుధాకర్ గారిని కరోనా టైంలో చంపేస్తే, ఆయన్ని మానసికంగా హింసించి చంపేస్తే మళ్ళీ అక్కడ ఏ సంఘాలు మాట్లాడవు. అసలు ప్రతిదానికి కూర్చోబెట్టి సంఘాలు పెట్టుకొని సంఘాల నాయకులు బాగుపడుతున్నారేమో లేదో మాకు తెలియదు, కానీ ఆ కులాల ప్రజలు మటుకు చాలా ఇబ్బందులు పడతారు, చాలా బాధపడతారు, అభివృద్ధికి అయితే నోచుకోవట్లేదు. ఇంకెక్కడో ఈ మధ్యన మరీ తెగించేసి తెగించి వీళ్ళకి అధికారం పోగానే ఇంకా ఇష్టారాజ్యంగా తిట్టడం, కుల దూషణలు, కులాల పేరు మీద మాట్లాడటం, ఇవన్నీ ఎక్కడో చరమాంకం పలకాలనిపించింది. మేమందరం కూర్చున్నాం. ఇక్కడున్న దాదాపు కీలకమైన 54 మంది మా ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎంపీస్ ఉన్నారు. మేమందరం అన్ని విభిన్నమైన కులాల నుంచి, కానీ మేమందరం భారతదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు జాతి ఉనికికి, భారతదేశ సమగ్రతకి మేమందరం ప్రతిబింబం. ఇక్కడున్న ఒక్కొక్క గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, పదవులు ఇచ్చిన వాళ్ళు కావచ్చు, మిగతా కులాలు ఒక్క కులం మీద బేస్ అవుతారు పాలిటిక్స్. సౌత్లో మా వంశీకృష్ణ యాదవ్ గారు గెలిచిన, అది అన్ని కులాల సహకారం ఉంటే నేను ఎమ్మెల్యే అవుతారు. నాయకర్ గారు కావచ్చు, బోలిశెట్టి సీని గారు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కళ్ళు పేరు పేరును చెప్పుకోండి. దీనికి ఎక్కడో ఇంకా మేము ఈ ప్రత్యేకించి అధికారంలో లేని వాళ్ళు కావచ్చు, మిగతా అన్ని స్థాయిలో కావచ్చు, ఎక్కడో చోట దీనికి ఒక చర్మాంకం పలకాలి, కొత్త విధానం తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దాదాపు 13 లక్షల మంది పట్టుబద్దులై నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఇలాంటి విషయాల మీద ఇలాంటి విషయాలను పట్టించుకోకుండా, అభివృద్ధికి ఏం చేయాలని ఆలోచన చేయకుండా, ఈ కుల దూషణలు, ఇలాంటి విద్వేషాలు, వీటన్నిటికీ ఎక్కడ చరమాంకం పలకాలి. మా పార్టీ తరపు నుంచి, జనసేన పార్టీ తరపు నుంచి మేము ఆ ఇనిషియేటివ్ తీసుకోవాలి. మేమందరం సమిష్టిగా నిర్ణయం తీసుకున్నాం. మొన్న 2 days అయింది సార్, 3 రోజుల క్రితం మేమందరం అసెంబ్లీ అయ్యాం. పార్టీ ఆఫీస్లో నాయకులందరూ వచ్చారు. మేమేం నిర్ణయించుకున్నామంటే, ఎవరు మాట్లాడినా సేనాగళం అన్న ఈ కమిటీ, ఏ కులం మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అందరూ సమిష్టిగా మాట్లాడతారు, దాని మీద స్పందిస్తారు. ఒక్కొక్క కులాన్ని దూషించడం మొదలు పెడితే ఐసోలేట్ చేసి, ఇండివిజువలైజ్ చేసి, డివైడ్ అండ్ రూల్ లాగా మాట్లాడుతూ ఉన్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, కింద ప్రజలు ఒక అయోమయానికి గురయ్యి, కన్ఫ్యూజన్కి గురయ్యి, అభివృద్ధి వీటి గురించి ఆలోచించడం మానేసి ఎమోషనల్ గేమ్లోకి వెళ్ళిపోతున్నారు, వీళ్ళ ట్రాప్లోకి. సో దాన్ని మేము బలంగా ఎదుర్కోవడానికి ఈ రోజున ఈ సేనాగళం అనే కమిటీని, దీంట్లో అందరూ సీజన్డ్ అనుభవజ్ఞులు, రాజకీయ నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, అందరూ జీవితాలని, మన సామాజిక చైతన్యాన్ని గుండెల్లో నింపుకున్న వాళ్ళు, అన్ని కులాలు ఉన్నారు దీంట్లో. అందుకని మేము ఇంకా దీనికి చరమాంకం పలకాలి. దీనికి ఏ ఒక్క కులం మాట్లాడితే, ఒక కులం నాయకుడు మాట్లాడితే మళ్ళీ మిగతా పార్టీ నుంచి అదే కులం నాయకుల చేత మాట్లాడిస్తారు. దీనివల్ల ఏమైపోతుంటే వైరుధ్యాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. అలాగే కొన్నిసార్లు ఇష్టారాజ్యంగా తిట్టేసి కులాల ముసుగులో దాక్కుంటున్నారు. అది ఒక వల్నరబిలిటీ క్రియేట్ చేస్తున్నారు. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తికి, ఆయన ఆంధ్రజాతి ఐక్యతకి, భారతదేశం సమిష్టిగా ఉండాలి, దీని సమగ్రత భంగం కలగకూడదు, దానివల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలి, వీటన్నిటి నేపథ్యంలో ఆయన బలిదానం జరిగింది. కాబట్టి వారి స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున సేనాగళం అని మా హై పవర్డ్ ఈ కమిటీ, ఇంకా ఎవరు భవిష్యత్తులో ఎవరు కులం గురించి మాట్లాడినా సమిష్టిగా మా నాయకులందరూ దీన్ని, మా పార్టీ స్టాండ్ కానీ వాళ్ళు ఎదుర్కొంటారు. మా అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. జై సార్. యా, అంటే అసలు ఏముంటాయండి, ప్లాన్స్ ఏముంటాయండి అంటే, ఇది నేను నిజంగా చెప్పాలంటే అక్కడ పార్టీని కూడా నాకు జర్నలిస్ట్ కాలనీలో నిన్న కూడా చెప్పాను, జర్నలిస్ట్ కాలనీలో పార్టీ ఆఫీస్ కూడా తీసేసాను నేను. కాకపోతే మా జన సైనికులు పోలేదు, మా నాయకులు వదలలేదు నన్ను. వాళ్ళు ఏదో ఒకటి చెప్పని అంటే, సార్ వాళ్ళకు చాలా నుంచి అడుగుతూ ఉన్నారు. నేను చెప్పాను, నాకు మీరు చేసుకుంటే వెళ్ళమని చెప్పాను. అది ఆర్గానిక్గా ఎదుగుండేదేమో. నేను అసలు ఎలాగైతే పోటీ చేస్తాను ఈరోజు, మీరు చెప్పండి, కొత్తగా నేనేం పోటీ చేయకపోవడాలు ఏం లేవు, మా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అంత ఎసెప్టివ్గా స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. అంతేగాని దాని ఏదో కూర్చోమని ప్రీ ప్లాన్డ్గాను అయ్యేం లేదండి. ఎమోషనల్ ఏముంటుందండి పాలిటిక్స్లో? ఒక 2 దశాబ్దాలు తిట్టించుకున్న తర్వాత ఎమోషన్స్ ఏముంటాయి? ఇష్టారాజ్యంగా తిడతా ఉంటే ఇంకా
భరించడం అనేది ఒక అలవాటు అయిపోయింది అందరికి. నాకైతే అలా అలవాటు అయిపోయింది. అంతకని ఎమోషన్స్ ఏముండవు. కాకపోతే ఏమవుతుందంటే, సో మీరు ఏ వాదనైనా పెట్టుకున్నాం ఇబ్బంది లేదు. భారతదేశ సమగ్రతను బలహీనపరిచే ఏ విధానాలైనా సరే మేము చాలా బలంగా ఎదుర్కొంటాం. అది వ్యక్తి చేయనివ్వండి, అంతేగాని కొద్దిమంది వ్యక్తులు చేసేదాన్ని మేము అలాగే సమాధానం చెప్తాం. దీనికి ప్రత్యేకించి నాకు తెలంగాణ మీద అపారమైన ప్రేమ, నాకు తెలంగాణ మీద. అంతేగాని దానికి నేను అది కూడా చెప్పాను కదా, మేము ఇక్కడ 10 సంవత్సరాలు కష్టపడితే ఈ రోజున ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చాం. అలాంటిది చెప్పాను, మా వాళ్ళు పని చేస్తారని చెప్పాను తెలంగాణ కోసం. దాని అంతమించి సార్ ఏదండి, అది ఎవరికి మాట్లాడాను? అది తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కాదు కదా. తెలంగాణ 100% భూమిపుత్రులు జాగిరే కదా, దాన్ని ఎవడు కాదన్నారు. నేను అది కాదన్నా, నన్ను అడుగు పెట్టనివ్వనన్నారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కదా. నువ్వు రాకూడదు, ఇక్కడ హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకుంటూ ఒక్కళ్ళు మాట్లాడచ్చు, 10 మంది మాట్లాడచ్చు. కానీ గద్దర్ గారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. మా అజయ్ కుమార్ గద్దర్ గారి శిష్యులే కదా. ఆయన ఉస్మానియాలో చదువుకున్న వ్యక్తే కదా, రాడికల్ మూమెంట్స్లో తిరిగిన వ్యక్తే కదా ఆయన. ఇది మేబీ వాళ్ళు ఏదైనా చూడకుండా ఏదైనా పొరపాటు అని ఉన్నారు. నాకు వాళ్ళు బాగా తెలుసు కదా, వాళ్ళ కుటుంబం కూడా. అది సరిగ్గా అర్థం చేసుకుని లేకుండా మాట్లాడుండొచ్చు, అంతకుమించి ఇంకేమన్నా. వాళ్ళంటే నాకు అందరికీ చాలా ఇష్టం. నాకు కేటీఆర్ గారు నాకు చాలా మంచి బ్రదర్ కైండ్ రిలేషన్షిప్ మా ఇద్దరికి. అనేక సందర్భాల్లో కలిసాం. మా ఇద్దరికి చాలా పరస్పర ఇష్టాలు ఉన్నాయి. పాలసీల్లో ఒక మాట అటు ఉంటుంది ఇటు ఉంటుంది, కానీ ఆయన ఏమన్నారు నేను చూడలేదు. నాకు తెలిసి ఆయన తప్పుగా ఏం మాట్లాడుతుంటారు, నాకు తెలుసు. అదే అనుకుంటా. అంటే మనం ప్రత్యేక రాష్ట్రం కోరుకోవటం వేరు, ప్రత్యేక రాష్ట్రం కోరుకోవటం వేరు. ఇప్పుడు అమర్జీ పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నారు, తెలుగు ప్రజలు కావచ్చు, ఆంధ్ర ప్రాంత ప్రజలు కావచ్చు. దాన్ని ఆయన త్యాగం చేశారు అంతే. ఆయన కూర్చోబెట్టి గొడవ పెట్టలేదు. తెలుగు వాళ్ళందరికీ రాష్ట్రం కావాలని కోరుకోవటం వేరు, కానీ ఎక్కడ మిగతా వాళ్ళు రాకూడదు, అసలు అలాంటి దూషణ ఎక్కడ చేయలేదు. ఇది నేను అంటుంది ఏంటంటే, ఇట్స్ నాట్ అబౌట్ ఒక తెలంగాణ గురించో ఒక ఆంధ్ర గురించో కాదు. మీరు వెళ్ళే కొద్దీ విభజించుకుంటా వెళ్ళిపోతే, ఈ విభజన ఒక భూమికి మీరు సరిహద్దు వేయగలరు, కానీ మనసుల్లో వేసే ఈ విభజన, ఈ వేర్పాటు చాలా కనిపించవు, చాలా లోతుకి వెళ్ళిపోతాయి. భవిష్యత్తులో మనం అద్భుతమైన అభివృద్ధి ఇవ్వలేకపోవచ్చు, కానీ మన కనీస ధర్మం ద్వేషం ఇవ్వైతే ఇవ్వకూడదు కదా సమాజానికి. అంతకుమించి తప్ప అంటే ఆయన్ని కూడా నాకు తెలిసి ఆయన ఒక రైట్ పర్స్పెక్టివ్లో అని ఉంటారు, కానీ ఒకసారి పూర్తి నేను చెప్పింది చూస్తుంటే నాకు అలా ఉండేది కాదేమో. అది మేము ఎప్పుడైనా కూర్చున్నప్పుడు సరదాగా మేము మాట్లాడుకుంటాం. దట్స్ నాట్ ఎట్ ఆల్ ఇష్యూ.